తూప్రాన్ మండలం నాగులపల్లి 44వ జాతీయ రహదారిపై కార్ల లోడుతో వెళ్తున్న కంటైనర్లో ఈ రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న తూప్రాన్ సీఐ వెంకట్ రాజాగౌడ్, ఎస్ఐ గంగరాజులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో కంటైనర్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ నష్టం వాటిల్లిందని సీఐ వెంకట్ రాజాగౌడ్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇక్కడ నేషనల్ హైవే 44 పైన నాగులపల్లి రోడ్ పైన ఒక ట్రక్ తగలబడిపోతుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఇక్కడ వచ్చి ఫైర్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి ఆ ట్రక్కు సంబంధించిన మంటలు ఆపేయడం జరిగింది. దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ట్రక్ నాగ్పూర్ నుంచి కాకినాడకి 8 కార్లు మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లు తీసుకొని కాకినాడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇటీవల ఏంటంటే బహుశా దానికి మంటలు అందుకోవడం జరిగింది. డ్రైవర్లు మంటలు చూసుకుని దిగిపోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వచ్చి మంటలు ఆపడం జరిగింది. ఈ సంఘటనలో ఈ 8 కార్లు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది.